యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో జనరల్గా గ్యాస్ ట్రబుల్ ఇష్యూస్ ఉన్నప్పుడు లేవగానే ఫాస్టింగ్తోనే పొరగడుపుతో పాపం ఏమి తినకుండా ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు కదా. సో ఇట్లా ఎలాంటి ట్యాబ్లెట్స్ లేకుండా గ్యాస్ ట్రబుల్ని మనం తగ్గించుకోవచ్చా? ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ వల్ల హార్ట్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి హార్ట్కి కొట్టేస్తుంది అని అంటుంటారు కదా. కొన్ని ఇయర్స్గా గ్యాస్ ట్రబుల్ ఇష్యూని ఫేస్ చేస్తున్న వాళ్ళకి మెడిసిన్ లేకుండా తగ్గే విధానాలు ఏదైనా మన ఆయుర్వేదంలో ఉన్నాయా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు 35 ఏళ్లకు పైగా ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో ఈ గ్యాస్ ట్రబుల్ అన్న విషయానికి వస్తే, ఏ డిసీజెస్ లేని వాళ్ళు కూడా నాకేం లేదండి, కాకపోతే కొంచెం గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు కదా. సో అంత కామన్ అయిపోయింది గ్యాస్ అనేది. టాబ్లెట్స్ లేకుండా మనం గ్యాస్ని తగ్గించుకోవచ్చా? అసలు గ్యాసే ఫామ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఆహార పదార్థాలు తినాలి? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. సో ఇలాంటి ఆహార నియమాలు అవసరం లేకుండా కూడా కొన్ని మందులు ఉన్నాయమ్మా. మరి ఈ రోజుల్లో కొన్ని కారణాల రీత్యా వాళ్ళకు తెలిసిన గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎందుకు వస్తుందని చెప్పేసి వాళ్ళకి అవగాహన ఉన్నా, ఆరోగ్య స్పృహనున్నా, మరి పరిస్థితుల ప్రభావం చేత వాళ్ళు అవి పాటించలేకపోవడం చేత కూడా వివిధ రకాలుగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళ సంఖ్య కోకోలలు. సో జనరల్గా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య కారణాలు ఏంటంటే ఈ స్పైసీ ఫుడ్ తీసుకోవడము, మానసికమైనటువంటి ఒత్తిళ్ళు, అదేవిధంగా టయానికి ఆహారం తీసుకోకపోవడము, నీళ్లు సరిగా తాగకపోవడము, అట్లే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోవడము, లేటుగా నిద్రపోవడము, ఇలాంటి వివిధ రకాల కారణాలు ఇచ్చేనే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తుంటాయి అమ్మా. సో నేను ఇంతకుముందు చెప్పినట్లు తెలిసినప్పటికీ కొంతమందికి పాటించలేరు. సో ఎలాంటి ఆహార నియమాలు పాటించకుండా ఈ యొక్క సమస్యలు తగ్గాల, కొంతమంది అదే కోరుకుంటారు అనమాట. సో నాకేం ప్రాబ్లం లేదు, కొన్ని నేను పాటించలేను, కాబట్టి ఇమ్మీడియట్గా నాకు ఆ ప్రాబ్లం లేకుండా నాకు ఆ ప్రాబ్లం నుంచి పరిష్కారం దొరకాలని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతుంటారమ్మా. అలాంటి వాటికి సంబంధించినటువంటి వాటిలో దిల్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. దిల్ ఆయిల్, DILL, దిల్ ఆయిల్. సో చాలా టాప్ గా పనిచేస్తున్నాం. అది అంటే లోపలికి తీసుకునేదా ఆయిల్ అమ్మా. ఆయిల్ మనకు మార్కెట్ లో దొరుకుతుంది, జస్ట్ వాటర్ లో కలుపుకొని తీసుకోవడం. సో ఈ దిల్ ఆయిల్ లో 14 రకాలైన ఫ్లేవరైడ్స్ ఉన్నాయి, 14 నుంచి 16 రకాల ఫ్లేవరైడ్స్ ఉన్నాయి. అదే విధంగా మనకు ఆన్లైన్ లో ఇప్పుడు దొరుకుతుందమ్మా. సో 30 ml వచ్చేసి 300 to 1400 రూపీస్ మధ్యలో ఉంటుందమ్మా. ఆన్లైన్ లో మనకు ఈజీగా దొరుకుతుందమ్మా. దిల్ ఆయిల్, DILL, దిల్ OIL ఆయిల్. సో చాలా రోజులు మనకు వాడుకోవచ్చమ్మా. సో ఇంటిల్లిపాది కూడా వాడుకోవచ్చు. మనకేంటి 30 ml అయినా మనకు చాలా తక్కువ ప్రమాణంలో వాడుకోవాలన్నమాట. మిగతా వాటిలాగా ఎక్కువ ప్రమాణం వాడుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ 1 డ్రాప్ అమ్మా. సో అది కూడా నేను చెప్తాను. సో ఈ దిల్ ఆయిల్ అంత అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి కాబట్టి. తర్వాత ముఖ్యంగా ఈ యొక్క దిల్ ఆయిల్ ఏంటంటే ఈ పత్యపానాలు పాటించలేకుండా ఎప్పుడు పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది తినేటువంటి వాళ్ళకు ఈ యొక్క దానివల్ల వచ్చేటువంటి గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి, ఆ సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ దిల్ ఆయిల్ మిగతా ఇతర సమస్యలు కూడా ఉపయోగపడుతుందమ్మా. అవన్నీ కూడా నేను ఒక్కొక్కటి చెప్తాను చూడమ్మా. ముఖ్యంగా ఏమంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో ఏ రకమైన సమస్య ఉన్నప్పటికమ్మా, అంటే కడుపులో మంట ఉండనివ్వండి, కడుపు ఉబ్బరంగా ఉండనివ్వండి, ఆకలి కాకపోయేటువంటి పరిస్థితి ఉండనివ్వండి, త్రేణుకు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి, ఇలా ఏ రకమైనటువంటి ఇబ్బందులు, ఈ యొక్క జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ దిల్ ఆయిల్ని రోజు ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి అమ్మా, జస్ట్ 100 ml వాటర్లో ఒక డ్రాప్ అమ్మా. ఉదయం ఒక డ్రాప్, మధ్యాహ్నం ఒక డ్రాప్, రాత్రి ఒక డ్రాప్. చాలా టాప్గా పనిచేస్తుందమ్మా. సో జస్ట్ వాటర్లో కలుపుకొని తాగడమే ఆహారానికి ముందు, రోజు 3 times. ఈ విధంగా తీసుకోవడం వల్ల దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే లోపల యాసిడ్ ఉత్పత్తి మన బాడీకి ఎంత అవసరమో అంత బాగా యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుందమ్మా. ఎక్కువగా యాసిడ్ ఉత్పత్తి ఉంటే యాసిడ్ ఉత్పత్తిని తక్కువ స్టేజ్కి, నార్మల్ స్టేజ్కి తీసుకొస్తుంది. యాసిడ్ ఉత్పత్తి తక్కువ ఉంటే దాన్ని కూడా పెంచేసి నార్మల్ స్టేజ్కి తీసుకొస్తుంది. అదేవిధంగా ఈ జీర్ణ వ్యవస్థలో అనేక రకాలైన ఎంజైమ్స్ పాత్ర కూడా చాలా ప్రధానంగా ఉంటాయమ్మా. సో ఈ ఎంజైమ్స్ కూడా చక్కగా ఉత్పత్తి అవుతూ ఎంజైమ్స్ వాటి యొక్క కర్తవ్యాలను, వాటి యొక్క పనితీరును సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇందులో ఉన్నటువంటి ఈ ఫ్లేవనాయిడ్స్, టానిన్స్ ఇవన్నీ ఉపయోగపడతాయమ్మా దిల్ ఆయిల్. అట్లే రెండోది ఏంటంటే ఈ మధ్యకాలంలో మీకు కూడా గమనించి ఉంటారు,
ఈ హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ చాలా మందిలో విపరీతంగా పెరిగిపోతుందమ్మా. ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా హెచ్ పైలోరీ బ్యాక్టీరియా యొక్క ప్రభావం చేతనే గ్యాస్ట్రిక్ ట్రబుల్ విపరీతంగా వస్తున్నాయి. వచ్చినటువంటి ట్రబుల్స్ కూడా ఒక పట్టణం లొంగకుండా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి, దీర్ఘకాలికంగా రుగ్మతగా కూడా పరిణమించేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియాని బాగా అణచివేసేందుకు, ఆ యొక్క బ్యాక్టీరియాని బాగా కంట్రోల్ చేసేందుకు, ఆ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా మన దేహానికి హాని కలగకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా చాలా ఉపయోగపడుతుందమ్మా, దిల్ ఆయిల్. సో ఈ రోజుల్లో మనం జనాన్ని గమనించినట్లయితే 100లో 99.99% మంది కూడా హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. సో ఎవరం తప్పించుకునేటువంటి పరిస్థితి, ఎందుకంటే ఎక్కడో నీళ్లు తాగుతుంటాము, ఎక్కడంటే ఆహారం తీసుకుంటుంటాము. సో ఒక్కసారి బాడీలోకి మన హెచ్ పైలోరీ బ్యాక్టీరియా మన జీర్ణ వ్యవస్థలోకి ఎంటర్ అయిందంటే అది ఒక పట్టాన మనల్ని వదిలిపెట్టిపోదమ్మా. సో సర్వసాధారణ అందరికీ ఇంచుమించు ఉండేటువంటి పరిస్థితి. దీనివల్ల వాళ్ళకి బాడీ వ్యాధి నిరోధక శక్తి ఉండి, రెసిస్టెన్స్ పవర్ ఉండి, వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ బాగున్నటువంటి వాళ్ళలో ఎలాంటి ఇబ్బంది పెట్టదు. కానీ మరి ఆ పరిస్థితి లేనటువంటి వాళ్ళలో మాత్రం అనేక రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తాయి, లోపల అల్సర్స్ కూడా వస్తాయమ్మా. సో ఈ విధంగా వివిధ రకాల ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి దిల్ ఆయిల్ను రోజు 3 పూట్లు నేను చెప్పినట్టు వాడుకోవడం వల్ల చాలా చక్కగా పనిచేస్తుంది. దిల్ ఆయిల్ యొక్క మరొక ప్రయోజనం అంటే మనం రకరకాల ఆహార పదార్థాలు మరి తెలిసి తెలియక అవగాహన లోపంతో ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత అనేక రకాల కారణాల వల్ల ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, తర్వాత ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేటువంటి ఫుడ్స్ విపరీతంగా వాడుతున్నాం. దీనివల్ల ట్రైగ్లిజరైడ్స్, తర్వాత ఎల్డిఎల్ అనేటువంటి చెడు కొలెస్ట్రాల్, విఎల్డి అనేటువంటి చెడు కొలెస్ట్రాల్ ఇవన్నీ విపరీతంగా మన బాడీస్లో పెరిగిపోతున్నాయి. దీనివల్ల గుండె వ్యాధులు, రక్తనాళాల వ్యాధులు, మెదడు సంబంధించినటువంటి వ్యాధులు ఇలా అనేక రకాలు వస్తున్నాయమ్మా. ఈ దిల్ ఆయిల్ను 3 పూట్ల నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల ఆ ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా ఉంటాయి. తర్వాత విఎల్డిఎల్, ఎల్డిఎల్ అనేటువంటి చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. మన బాడీకి ఉపయోగపడేటువంటి హెచ్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ని పెంచేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. అదేవిధంగా మాతృమూర్తుల్లో మహిళల్లో వచ్చేటువంటి బహిష్టు నొప్పి, ప్రతి నెల వాళ్ళకు నరకయాతన, నెల వచ్చిందంటే మానసికంగా శారీరకంగా చాలా బాధపడుతుంటారు. ఆ యొక్క ప్రభావం మనసు మీద కూడా పడుతుంది. వీళ్ళు కూడా రోజు 3 పూట్ల 3 సార్లు ఆహారానికి ముందు 100 మిల్లీలీటర్లు నీళ్ళల్లో జస్ట్ ఒక డ్రాప్ ఈ యొక్క దిల్ ఆయిల్ కలిపి తీసుకోవడం వల్ల కూడా చాలా చక్కటి ప్రయోజనం ఉంటుందమ్మా. ఇలా చాలా చాలా వివిధ రకాల ప్రయోజనాలు ఈ దిల్ ఆయిల్ వల్ల ఉన్నాయమ్మా. ముందు ప్రోగ్రామ్స్ లో సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి అవి కూడా మీకు చెప్తానమ్మా. ఓకే, సో ఎవరికైనా కానీ గ్యాస్ ఇష్యూస్ ఉన్నప్పుడు దిల్ ఆయిల్ అంట, సో ఆన్లైన్లో దొరుకుతుంది, ఆయుర్వేదిక్ స్టోర్స్లో దొరుకుతుందా సార్? కొన్ని ఫేమస్ షాప్లో కూడా దొరుకుతుంది, ఆన్లైన్లో ప్రస్తుతం ఎక్కువ దొరుకుతుంది. ఓకే, సో మనం ఈజీగా ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి దిల్ ఆయిల్ అని సర్చ్, దిల్ ఆయిల్ అమ్మా, డిఐఎల్ఎల్, డిఐఎల్ఎల్ దిల్ ఆయిల్ అని చెప్పి మనం తెప్పించుకోవచ్చు. అలాగే సార్ ఎలా అయితే మెన్షన్ చేశారో ఆ ప్రమాణంగా వాడండి. మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.